మిస్క్యారేజ్ అవ్వడానికి మీ స్ట్రెస్సే కారణం అని మీరు మిమ్మల్ని బ్లేమ్ చేసుకుంటున్నారా? దయచేసి ఆ గిల్ట్ నుండి ఇప్పుడే బయటపడండి. చాలా మంది మహిళలు మిస్క్యారేజ్ అవ్వగానే ఆ రోజు నేను ఎక్కువ టెన్షన్ పడ్డాను, అందుకే ఇలా అయిందని అనవసరంగా బాధపడుతూ ఉంటారు. కానీ మెడికల్ గా చూస్తే ఫస్ట్ ట్రైమిస్టర్ లో అయ్యే 70% మిస్క్యారేజెస్ కి అసలు కారణం ఎంబ్రియోలో ఉండే జెనెటిక్ అబ్నార్మాలిటీస్. ఇందులో మీ తప్పు ఏమాత్రం లేదు. ఒక బిజీ డే వల్లనో లేదా ఒక చిన్న ఆర్గ్యుమెంట్ వల్లనో మిస్క్యారేజ్ అస్సలు అవ్వదు. అసలు మెడికల్ రీజన్ ఏంటో తెలుసుకోకుండా కేవలం స్ట్రెస్ ని బ్లేమ్ చేస్తే మనం ప్రాపర్ ట్రీట్మెంట్ ని మిస్ అవుతాం. రీసెంట్ గా మా క్లినిక్ వచ్చిన ఒక పేషెంట్ కి 2 times మిస్క్యారేజ్ అయింది. కంప్లీట్ గా తను బ్లేమ్ చేసుకుంటూ డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. మేము ఇన్వెస్టిగేట్ చేస్తే ఆమెకి APS సిండ్రోమ్ అనే బ్లడ్ క్లాటింగ్ ఇష్యూ ఉందని తెలిసింది. దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల నెక్స్ట్ ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్ గా డెలివరీ అయింది. సో అనవసరమైన గిల్ట్ తో బాధపడకండి. కారణం తెలిస్తే ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి లేదా మాకు డైరెక్ట్ గా మెసేజ్ చేయండి. మీకు తెలిసిన వారికి వీడియో షేర్ చేయండి.